రైట్. పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం తీసుకుందాం. ఎక్కడ రైతు అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులేవి. వర్షాలు లేక వానాకాలం వరి నాట్లు పోసుకొని వివిధ రకాలుగా పంటను విత్తుకొని బిక్కుబుక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. 6 కాలం కష్టపడి పంట పండించే రైతు ఇవాళ ఎవరు లేని అనాథల ఆకాశం వైపు ఆశగా చూస్తూ వర్షపు నీటి కోసం పడిగాపులు కాస్తున్నాడు. మట్టినే నమ్ముకున్న బుద్ధిజీవికి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు ఈ వానాకాలం పరీక్ష పెడుతుంది. ఈ కష్టకాలం కన్నీళ్లు పెట్టిస్తుంది. కుటుంబ పోషణ కరువై ఉపాధి అవకాశాలు లేక ఏ పట్టణానికో వలస వెళ్ళిపోతాడేమోనని భయం కలుగుతుంది. మన్నులో నుండి అన్నం తీసే రైతన్న మాయమవుతాడేమోనని బాధ అవుతుంది. నిత్యం పుట్టెడు కష్టాలు అనుభవిస్తూ ప్రకృతి సేద్యం చేసే అన్నదాతలను 10 కాలాల పాటు బ్రతకనిద్దాం, కాలుష్యాన్ని అరికడదాం, పర్యావరణాన్ని రక్షిద్దామంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇలా ఆకాశం వైపు చూస్తూ బిక్కుబిక్కుమంటూ బతికే రోజులు వచ్చినాయి. ఎలనిన్ ప్రభావంతో ఇక్కడ ఇది ఎలినిన్ ప్రభావం ఇట్లా ఉంటే కాళేశ్వరం నుయ్యబట్టే కథమైంద నీళ్లు, కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోసడానికి వీలు కాదని కాంగ్రెస్ వాళ్ళు, కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోసడానికి ఎందుకు వీలు కాదు కన్నెపల్లి నుంచి ఎత్తిపోసేదని వీళ్ళు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గొలిపోయింది వాస్తవం, మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది వాస్తవం, అక్కడ గేట్లు ఎత్తడానికి అవకాశం లేదనేది వాస్తవం. కేంద్రం చెప్తా ఉన్నదని వీళ్ళు చెప్తా ఉన్నారు, నివేదికలు చెప్తా ఉన్నాయి, నిపుణులు చెప్తా ఉన్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏమైందన్నది రేవంత్ రెడ్డి గారు చూడాలి. అంటే దీన్ని రాజకీయ కుట్రకోణంలో ఒకవైపు బీసీ ఉద్యమం తెరపెక్కేస్తున్న నేపథ్యంలో దీన్ని రాజకీయ కుట్రకోణం చేసి వీళ్ళు నీళ్ళ కోసం కొట్లాడినట్టు, వీళ్ళు నీళ్లు తెచ్చిన వాళ్ళు కొట్లాడితేనే వీళ్ళు ఇచ్చినట్టు చేసి ఈ ఐడ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని మట్టుపెట్టేందుకు అన్నది కూడా ఈ కుట్రకోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ రైతులను అరిగోసే పెట్టే కార్యక్రమం ఏదైనా చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం కూడా ఊరుకోదు. ఏ ప్రభుత్వం అయినా కానీ ఎల్లకాలం పోగుపోయేది. అయితే దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.